తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్కి స్పాట్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. తన అరెస్టుకు పూర్తిగా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ కేటీఆర్ ఏ విషయంలో రేవంత్ రెడ్డికి అడ్డంగా దొరికిపోయాడు? కేటీఆర్ని అరెస్టు చేస్తే కేసీఆర్, కవిత, హరీష్ రావు ఏం చేయబోతున్నారు? మరి వాళ్ళ జోలికి పోకుండా రేవంత్ రెడ్డి వదిలేస్తాడా? అసలు ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రేవంత్ రెడ్డిని అసలు నాయకుడిగానే అంగీకరించడానికి సిద్ధపడలేదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా. అయితే ఆ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. తెలంగాణ సాధించడం కోసం పోరాడినటువంటి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా, 3వ టర్మ్ అయినప్పటికీ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కేవలం 17 సంవత్సరాల రాజకీయ జీవితంతో జెడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థానంలో నేరుగా కూర్చున్నాడు. మంత్రి పదవి కూడా ఆయన ఇంతకుముందు చేయకుండానే. అయితే రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు. ఓటుకు నేటు కేసు అని చెప్పి అరెస్టు చేసి ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టాడు. కుమార్తె వివాహానికి కూడా అతనికి కేవలం కొన్ని గంటల సమయమే దొరికినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. చివరికి 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా కూడా ఓడించడం కోసం తనని హౌస్ అరెస్టు చేసి నిర్బంధించి వందల కోట్ల రూపాయలు కొడంగల్లో కుమ్మరించి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా కూడా ఓడించడం జరిగింది. అయితే కాలం ఇంకోలా మార్చింది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని. ఎమ్మెల్యేగా గెలుచుంటే ఏమయ్యేవాడో తెలియదు, కానీ ఆ ఓటమి తర్వాత వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి, భారతదేశంలోనే అతిపెద్ద ఎక్కువ మంది ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గం ఎంపీ లోక్సభ స్థానం మల్కాజ్గిరి. అటువంటి మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచి పార్లమెంటుకి వెళ్ళిన తర్వాత అతని దశ మరో విధంగా తిరిగింది. అతను పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తన ఒక్కడి కష్టంతో, రెక్కల కష్టంతో, తన చెమటతో, తన రక్తంతో, తన పోరాటంతో, తన సమర్థతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. మరి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టారు, తన మీద కేసులు పెట్టారు, తన జీవితాన్ని, తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశారు. లక్షల కోట్లు తెలంగాణని దోచుకున్నారు. మరటువంటి కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెడతాడా? అందులోనూ కేటీఆర్ అహంకారపూరితంగా అనేకసార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేటీఆర్కే రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇబ్బడి ముప్పడిగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములు తన వాళ్ళకి పంపిణీ చేయడం, దాంతోపాటు ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు దోచుకున్నారని, అదేవిధంగా ఐటీ కంపెనీలకి, ఇతర కంపెనీలకి భూములు ఇస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే ఇన్సెంటివ్లు ఉంటాయో వాటిల్లో కూడా దోపిడీకి పాల్పడ్డాడని, హైదరాబాద్ చుట్టుపక్కల భూకంపకోణంలో మేజర్ పాత్ర అంతా కూడా కేటీఆర్దే అని, తెలంగాణ వచ్చిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎక్కడ భూదోపిడీలు జరిగినా సరే ఈ కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే, నేరుగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళ నలుగురు ద్వారా మాత్రమే సెటిల్మెంట్లు జరిగాయని, వాటన్నిటి మీద రేవంత్ రెడ్డి ఒక్కసారి మొత్తం పూర్తి స్థాయి రిపోర్ట్ తెప్పించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడని, వాటి తర్వాత మొదటి వికెట్గా, అంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఆల్రెడీ అతను ఆసుపత్రి పాలయ్యాడు, అరెస్ట్ అవుతానేమో అనేటువంటి భయంతోనే సింపతి క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని నెలల పాటు సేఫ్గా ఉండటానికి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్లో ఉన్నాడు, అటువంటి వ్యక్తి మీద రేవంత్ రెడ్డి కేసులు పెడతాడా, అరెస్ట్ చేస్తాడా అంటే కొంచెం సింపతి క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి. అందుకనే బాత్రూంలో జారిపడ్డాడో లేకపోతే అది డ్రామానో మనకు తెలియదు. సరే, అది వేరే విషయం, సబ్జెక్టు. మనం కేసీఆర్ దగ్గరకు పోతున్నాం. సో కేసీఆర్ను వదిలేశాడు. కవిత అంటే మహిళ అంటారు, లేకపోతే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకు బాబాయ్ ఆగినటువంటి వ్యక్తి. హరీష్ రావు ఆ కుటుంబంలో ఖచ్చితంగా ద్వితీయ పౌరుడే. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఆ పార్టీ కోసం ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి హరీష్ రావు. కానీ ఆ హరీష్ రావుకి రాజకీయ పార్టీ నాయకత్వం, వారసత్వం ఇచ్చారా? లేదు. కేటీఆర్ వచ్చి దాన్ని లాక్కున్నటువంటి పరిస్థితి. సరే, అందుకనే హరీష్ రావు కంటే ముందు హరీష్ రావు ఎట్లాగో కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతాడనేటువంటి టాక్ కూడా ఒకవైపు నడుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అహంకారపూరితంగా నిన్న అసెంబ్లీలో కూడా తనకంటే సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, తానే గంటన్నర సేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, అసెంబ్లీ కూడా కుటుంబాహంకారం, దురహంకారం చూపించేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేయడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి సరైనటువంటి స్కెచ్ మ్యాప్ ఆధారాలతో సహా, అంటే రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసి, ట్రాప్ వేసి, రకరకాలు చేసి అతన్ని ఇబ్బంది పెట్టి, రాజకీయంగా అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ట్రాప్ అనుకోవట్లే, కేటీఆర్కి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకోవట్లే, ఆల్రెడీ తప్పుడు పనులు చేసి అడ్డగోలుగా దొరికిపోయి ఉన్నాడు. వాటి మీద పూర్తి స్థాయి వివరాలతోటి తను యాక్షన్లోకి దిగితే కేటీఆర్ని
జైల్లో వేస్తే ఆ పార్టీ పరిస్థితి కుక్కలు చింపినటువంటి విస్తరవుతుంది. ఇప్పుడు గెలిచినటువంటి 39 మందిలో ఆల్రెడీ 14 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి పోయినట్టుగా తెలుస్తా ఉంది. మిగిలిన 25 మందిలో ఎంతమంది మిగులుతారు? వాళ్ళల్లో కొంతమంది వివిధ పదవులు ఆశించే వాళ్ళున్నారు. ఈ పార్టీ నుంచి అంటే పీఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఆశించే వాళ్ళు ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. లేదంటే బీఆర్ఎస్ఎల్పీ నుంచి డిప్యూటీ లీడర్లుగా ఆశించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్లో ఈ పార్టీకి అయితే చిల్లు పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అవినీతి మీద విచారణ ఉంటుంది, అతని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అది అరెస్టు దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం వచ్చి 10 రోజులే కాబట్టి అప్పుడే తొందర ఏమీ లేదు. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగదని. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళు ఇచ్చిన వాటి అన్నిటికి కూడా రిటర్న్ గిఫ్టులు ఖచ్చితంగా ఇస్తాడు.